మహాకుంభమేళ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. జనవరి 13న మకర సంక్రాంతిన ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం రేపటితో ముగియనుంది. దీంతో ప్రయాగ్రాజ్కు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. శివరాత్రిన జరిగే చివరి పవిత్ర స్నానాల కోసం బారులు తీరారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 63 కోట్ల మందికి పైగా జనం పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ప్రత్యేక రోజులైన పుష్య పూర్ణమి నాగు 1.70 కోట్ల మంది సంగమంలో పవిత్ర స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు 3.50 కోట్ల మంది, మౌని అమావాస్య నాడు 7.64 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది, మాఘ పౌర్ణమి వేళ మరో 2 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మేళా చివరి దశకు చేరుకోవడంతో శివరాత్రిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని చాలా మంది భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ మార్గాలు జనసంద్రంగా మారాయి. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మహాకుంభమేళాలో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ డ్రైవ్ ను నిర్వహించారు. దాదాపు 15,000 మంది కార్మికులు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదికను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.